మరి రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా పిఆర్సీ 11వ పిఆర్సీని ఎటువంటి ఆప్షన్ అడగకుండా వారి ఇష్టానుసారంగా నిర్ణయం చేశారు. మాకు ఎటువంటి ఆప్షన్లు ఇవ్వలేదు ఆ రోజు. అలాగే మాకు రావాల్సిన డిఆర్ బకాయిలు ఇంతవరకు చెల్లించలేదు. మరి పెన్షన్లు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. 1వ తేదీ రావాల్సిన పెన్షన్లు 10, 5, 10, 15 తారీఖులుగా జమ కావడం లేదు. మేమంతా వృద్ధులము, అనేకమైనటువంటి జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొని మా సర్వీస్ అంతా ప్రజల కోసము సేవ చేశాము. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మా పైన నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ మాకు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. అందరూ పెద్దలు, సీనియర్ సిటిజన్లు వాళ్ళందరూ కూడా మాకున్నటువంటి సమస్యలు, ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి మరి రావాల్సినటువంటి డిఆర్ అరియర్స్ కానివ్వండి, మరి అడిషనల్ క్వాంటమ్ తగ్గించినటువంటి క్వాంటమ్స్ను మరీ మాకు కావాలి. అలాగే ఈ పిఆర్సీ అరియర్స్ రావాలి. అలాగే మాకు రావాల్సినటువంటి మెడికల్ రీయింబర్స్మెంట్ రావడం లేదు. అలాగే వ్యాధులకు, అన్ని వ్యాధులకు మరి వైద్య చికిత్స చేయించాలి. మరి ప్రతి నెల మా దగ్గర నుంచి 300 రూపాయలు, 250 రూపాయలు ప్రభుత్వము తీసుకుంటుంది. కానీ మాకు వైద్య సదుపాయాలను కల్పించడం లేదు. హాస్పిటల్స్ కూడా మమ్మల్ని చాలా చిన్నచూపు చూస్తున్నాయని చెప్పి ఈ విధంగా మేము మీకు తెలియజేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు దయతో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మాకు, ముఖ్యంగా పెన్షనర్స్కు వారు దయతో మాకు రావాల్సినటువంటి బకాయిలు ఈ రాబోయేటువంటి 2-3 నెలల్లో చెల్లించాలని, మా డిమాండ్లు పరిష్కారం చేయాలని, మా మన్ననలు పొందాలని ప్రభుత్వానికి మేము మీడియా పూర్వకంగా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మరి ధర్నా ఎందుకు చేస్తున్నామంటే మనకు అపరిష్కృత సమస్యలు చాలా ఉన్నాయి. వాటిని ప్రభుత్వము వెంటనే పరిష్కరించాల్సింది. అందులో ముఖ్యంగా 1వ తేదీనే పెన్షన్లు ఇవ్వాలి అనే డిమాండ్ అది పెట్టడం చాలా దౌర్భాగ్యము. 1వ తేదీనే పెన్షన్లు ఇవ్వలేకపోవటము ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనం అని చెప్పేసి మేము కోరుతున్నాము. కాబట్టి మాకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇకపోతే అంతకుముందు 70 సంవత్సరాలు నిండిన వాళ్ళకి, 75 సంవత్సరాలు నిండిన వాళ్ళకి అడిషనల్ క్వాంటమ్ వచ్చేసి 10%, 15% చెల్లిస్తుంటే గత పిఆర్సీలో 11వ పిఆర్సీలో దాన్ని 75 సంవత్సరాల వాళ్ళకేమో 12% చేశారు. 70 సంవత్సరాలకేమో 7% చేసి తగ్గించి మా పెన్షన్లకు వాళ్ళు చాలా తీవ్ర అన్యాయం చేశారు. కాబట్టి మా తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ను వెంటనే పెంచాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈ 11వ పిఆర్సీ అరియర్స్ సుమారు ఒక 60 నెలల అరియర్స్ రావాల్సి ఉన్నాయి. వాటిని కూడా వెంటనే చెల్లించాల్సి చెప్పేసి కోరుతున్నాము. అట్లాగే పిఆర్సీ ప్రతిసారి డిఏ పెంచుతున్నారు కానీ ఆ డిఏ యొక్క బకాయిలు చెల్లించడం లేదు. డిఏ ప్రకటించడము, 1 నెల జీతం 1 నెల ఇవ్వటము, మిగతా 16 నెలలు కానీ 30 నెలలు కానీ అట్లాగే వాయిదా వేయటము. అట్లాగా ఇప్పటికి 3 డిఏలు పెంచారు. ఆ 3 డిఏలకు 32 నెలలవి 30 నెలలవి ఆ డిఏ అరియర్స్ ఆగిపోయి ఉన్నాయి. వాటిని వెంటనే చెల్లించాల్సి చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము.